మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 2 శుభగ్రహాలు కలుస్తున్నాయి. అది కూడా ఎక్కడ అంటే మిథున రాశిలో శుభగ్రహం 1 గురువు, రెండవది శుక్రుడు. ఈ 2 శుభగ్రహాలు కలిసినప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? లగ్నం తెలిస్తే లగ్నం చూసుకుంటే, లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశి చూసుకోవచ్చు. మరి ఈ ఫలితాలు పరిపూర్ణంగా కలగాలి అంటే ఏ గ్రహాల యొక్క ప్రభావం వీటి మీద పడి మనకు పూర్తిగా ఫలితాలు రావు అనే విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా దేశగోచారాల సంబంధంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది పలికిస్తుంది కూడా ఆ సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ సంబంధించిన విషయంలో అంటే ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడము, 2వ స్థానం మీద శుభగ్రహాల దృష్టి ఉంది కాబట్టి గృహమూలంగా లేదా ఏదైనా బిజినెస్ సెంటర్ రిలేటెడ్ ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలిస్తుంది. అదేమిటండి, ఎక్కడ వ్యాపారం? ఇది చూస్తే అష్టమంలో ఉన్నాయి కదా గ్రహాలు. అంటే అష్టమంలో ఉండే గ్రహాలు 4వ స్థానాన్ని, 12వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మీకు లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడం అనేటువంటిది కూడా కలుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి, ఫైనాన్షియల్గా కలిసి రావడం జరుగుతుంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ 2 గ్రహాలు ఏవైతే కలిసి ఉన్నాయో ఇవి పరిపూర్ణంగా మీకు మంచి ఫలితాలు ఇవ్వాలనుకోండి. మొట్టమొదటిగా ఈ శని కుజుడు ఏవైతే పంచమ స్థానంలో లాభస్థానంలో ఉన్నందుకు, లాభస్థానంలో ఉండే కుజుడు మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు వృశ్చిక లగ్నానికి. ఎందుకంటే లగ్నాధిపతి పంచమంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ లాభాలు రావాలి అనేటువంటి దాంట్లో కొంత అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. ఎంతైనా సరే శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు కాబట్టి. పంచమంలో శని భగవానుడు ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో రివర్స్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అంటే ఏంటి, మీకు ధనయోగం కానీ, గృహయోగం కానీ, విద్యాయోగం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానివ్వండి, లేకపోతే విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో కానివ్వండి, మీకు కంప్లీట్ పాజిటివ్ రావాలి. లేదా అక్కడ ఏదైనా పిఆర్ అప్లై చేస్తున్నాము, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాము, ఆ యొక్క విషయాల్లో చాలా బాగుండాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ 2 గ్రహాలకి అంటే శని కుజ గ్రహాలకి దీపారాధన చేస్తూ నేను ఇందాక చెప్పినటువంటి నిర్ణయాల విషయాల్లో జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా 100కి 100% మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దీంతోపాటు మీరు గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపిస్తూ ఉండండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాలు ఏవైతే కలిసి ఉన్నాయో ఈ కలిసినటువంటి శుక్రుడు గురువు మీ జన్మజాతకంలో గనక కలిసి ఉంటే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీకు మిథునంలో ఇంకేదైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే కొంత సమస్య నుంచి బయటపడతారు. ఇక్కడ ఎలా అంటే ఏదైనా 2 గ్రహాలు మంచి శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా 2 గ్రహాలు వీక్షణలో కానీ కంజాయిండ్ అంటే కలిసి ఉండడం కానీ జరిగినప్పుడు అది గోచారంలో కలిగినటువంటి ఫలితాలు, గోచారపరంగా ఫలితాలు ఎలా ఇస్తాయో మీ జన్మజాతకంలో కూడా ఆల్రెడీ మీకు మీ పర్సనల్ చార్ట్లో ఉంటే అది ఇంకొంచెం ఎనర్జైజ్ చేస్తుంది. ఓకే, అంటే ఎలాగా అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్స్ కోసం చక్కగా ప్రిపేర్ అయ్యాడు, గవర్నమెంట్ జాబ్స్ను వదిలింది అప్పుడే. అంటే టీచర్ జాబ్స్ పోస్ట్ వేస్తున్నాము, లేకపోతే రైల్వేనో, ఏపీఎస్ఆర్టీసీ, బ్యాంకింగ్, వెంటనే ప్రిపేర్ అయ్యి ఉన్న వ్యక్తికి వెంటనే అదొక అవకాశంగా ఆయనకి వచ్చి ఆనందపడి దానిలో సక్సెస్ అవుతాడు. అదేవిధంగా కొన్ని కొన్ని ఉంటాయి, మనుషులు తప్పిదాలు చేస్తుంటారు సాధారణంగా.
అంటే అలాగా కొన్ని ఏవో ఫైన్స్ కట్టకుండాను కొన్ని ఉంటాయి, ఇన్సూరెన్స్ చేయకుండా ఉండేవేవో. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, అప్పుడు ఏమవుతుంది, అయ్యో ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల ఇబ్బంది కలిగింది కదా అని అంటాం. అంటే పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ వచ్చినప్పుడు అటువంటిది, శుభగ్రహ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఇటువంటివి మీకు కలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది మరి దేశకాల గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? గురుగ్రహము శుక్రుడితో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంతవరకు గోల్డ్, లేకపోతే మనకి గమనించుకున్నట్లయితే గోల్డ్ విషయంలోని కొంత ప్రోగ్రెస్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది కొంతవరకు. కాకపోతే ఈ శని కుజులు మీన కన్యా రాశుల్లో ఉన్నందుకు కొంచెం స్ట్రెస్సు, అప్ అండ్ డౌన్స్ కూడా ఇస్తుందండి. ఇది ఫ్లక్చువేషన్స్ బాగా ఇస్తుంది ఇక్కడది. దీంతోపాటు గురు సమానులు లేదా టీచర్స్కి, అందులో ముఖ్యంగా స్త్రీ సంబంధంగా, స్త్రీ మూలక సంబంధంగా గురువులకి, లేకపోతే ఆల్రెడీ స్త్రీలు గురుత్వ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే గురుత్వ సంబంధించిన వాటిలో బ్రాహ్మణ్స్కి కావచ్చు, పురోహితులకు కావచ్చు, గురువులుగా చలామణి అవుతున్నటువంటి వారికి కావచ్చు, లేకపోతే మంచి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారి మీద కొంతవరకు బురద జల్లేటువంటి విషయం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా అంటే వాళ్ళకి ప్రమాదం కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కొంచెం ఎక్కువ అప్ అండ్ డౌన్ చూడడం కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా ఏర్పడతాయండి. ఈ గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్. ఎందుకంటే మిథున రాశుల్లో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే మిథునము దిస్వభావ రాశి, బుధుడు యొక్క రాశే, కన్యా బుధుడు యొక్క రాశి. అప్పుడు ఏమవుతుంటుంది, అది ఈ కుజశనులు ఈ 4 దిస్వభావ రాశుల్లో ఎప్పుడైతే మనకి మిథునంలోని, కన్యలోని, ధనస్సులోని, మీనంలోని ఈ 4 గ్రహాల్లో ఉండే గ్రహాలు వాటికి అవి కనెక్టివిటీ పెట్టుకుంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరి దీనికి పరిహారం ఏంటి యూనివర్సల్గా? ఎందుకంటే అందరికీ జన్మజాతకాలు ఉండవు. ఎందుకంటే జన్మజాతకం కనుకుంటే మీకు లగ్నం నుంచి 12 భావాలు ఏమేమయ్యాయి, లగ్నం ఎలా ఉందో దాన్ని బట్టి మీ యొక్క జీవితము, కుటుంబ స్థానాన్ని బట్టి మీకు ధనము ఎలా ఉంది, కుటుంబంతో కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి, 3వ స్థానాన్ని బట్టి మీకు సిబ్లింగ్స్తోని, 4వ స్థానాన్ని బట్టి మీ ప్రాపర్టీ, ఆస్తి సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, తల్లిగారికి సంబంధించిన విషయాలు కావచ్చు, 5 సంతానము, 6 రుణరోగ శత్రువులు, 7 అనేటువంటిది వివాహ జీవితము, 8 అనేటువంటిది ఆకస్మిక సంఘటనలు, 9వ స్థానం హైయర్ ఎడ్యుకేషను, తండ్రికి సంబంధించిన మీ స్పిరిచువల్ అండ్ గురుబలానికి సంబంధించినటువంటి దశమం వృత్తి, 11 అనేటువంటిది వ్యాపారాలు, 12 అనేటువంటిది మీ ఎక్స్పెండిచర్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్తే లేదు, టైము లేదండి, ఏం లేదండి, కానీ నేను అయోమయంలో ఉన్నాను అనుకునేటువంటి వారు చేయాల్సిన గొప్ప రెమెడీ ఏమిటంటే, ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు మంచివి జరగాలి అన్నప్పుడు మీరు నవగ్రహాలలో కుజుడు, కేతువు, శని, రాహు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మొట్టమొదటిగా. రెండవది మీకు శని మంగళవారాలు గోవులకి శనివారం బెల్లము 4 ఉండలుగా బెల్లం తయారు చేసి తినిపించండి శనివారం నాడు. మంగళవారాలు మీరు ఏం చేస్తారంటే గ్రాసము, క్యారెట్లు గోవులకు తినిపించండి. గోవులోనే సకల దేవతలు ఉంటారు కాబట్టి ఇవి చేస్తూ అందరూ కూడా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయే నమః లేదా చండీ చేసుకోవడం, చండీ పారాయణం చేయడం, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే యూనివర్సల్గా కొన్ని అలజడులు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, లాస్ట్ టైము మనకి ఈ ఇబ్బందులు వచ్చే ముందు మన యొక్క ఈ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఆ గెద్దొచ్చి జెండాను ఎత్తుకుపోయింది. కానీ నిన్న మొన్న చూసినట్లయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇంకొక అద్భుతం జరిగింది. ఎత్తుకుపోయినందుకు కొన్ని చెడు సంకేతాల వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏమైందంటే పెద్ద కుంభవృష్టి వర్షం పడుతూ స్వామివారి ప్రదేశంలో మాత్రం వర్షం పడకుండా అలా ఆగిపోయి అక్కడ ఇచ్చేటువంటి హారతికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే ఇది ఒక గొప్ప శుభ సంకేతంగా మనం భావించాలి. శ్రీమాత్రే నమః.